యేసుక్రీస్తు ప్రభువు ఒక దినమున ఒక చెట్టు కింద ప్రజలకు ఉపదేశం చేయుచున్నాడు. అది ప్రాచీన యెరూషలేము పట్టణం. అందరూ శ్రద్ధగా వినుచున్నారు. యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానము: నిన్ను ఎవరైనాను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద అంటే ప్రథమ స్థానంలో కూర్చుండవద్దు అని చెప్పి ఉన్నాడు. ఒకవేళ నీకంటే గొప్పవానిని విందుకు పిలిచిన యెడల ఆ వచ్చిన వానికి చోటు ఇవ్వమని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుతో లేచిపోయి చివరి వరుసలో కూర్చుండెదవు. వినయంగా తగ్గింపు స్వభావంతో ఉన్న ఒక వ్యక్తి ప్రశాంతంగా చివరి సీట్లో కూర్చొని ఉండి చిరునవ్వుతో ఉన్నాడు. అప్పుడు పెండ్లివారు ఆ వినయశీలుడిని, తగ్గింపు స్వభావం కలిగిన ఆ వ్యక్తిని, అగ్రస్థానములో కూర్చుండవలసిన ఆ వ్యక్తిని ముందుకు పిలిచి ముందున్న ప్రథమ శ్రేణిలో ఉన్నటువంటి సీట్లలో కూర్చోమని అతనిని ఆహ్వానించారు. అప్పుడు ఆ వినయశీలుడు, తగ్గింపు స్వభావం కలిగిన ఆ వ్యక్తిని అగ్రస్థానంలో కూర్చుండగా అప్పుడు ప్రక్కన కూర్చున్న అతిథులందరూ కూడా చప్పట్లు కొడుతూ అందరి ముందు అతన్ని గౌరవించి ఘనపరిచారు. యేసుక్రీస్తు ఈ కథలోని నీతిని చెబుతూ, తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును అని చెప్పెను.